హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నాటీ రాకెట్స్ ఛానల్. ఈరోజు స్పెషల్ టేస్టీ అండ్ వెరీ హెల్తీ రెసిపీ నల్లేరు పచ్చడి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇదే నల్లేరు బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పాత రోజుల్లో ఏమైనా ఫ్రాక్చర్స్ అయితే దీన్ని కట్టడానికి కూడా వాడేవారటండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఆకుని వేరు చేసుకోవాలండి. ఇలా ఈ ప్రాసెస్కి ముందు చేతికి నూనె రాసుకోండి, లేదంటే దురదలు పుడతాయి. ఆ తర్వాత మునక్కాయని విరుచుకొని పీచు తీసేసినట్టుగానే దీనికి కూడా తీయాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే ముక్కలు విరుచుకుంటూ ఆ పీచంతా తీసేయాలి. పీచు తీసేసాక ఉన్న కండని మనం పచ్చడికి వాడతాం. ఇలా ముక్కలు చేసి పక్కకు పెట్టాను కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆకుని నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక దాంట్లోకి 1 స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాల్ని కూడా కొంచెం వేగనిచ్చి అందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ వేసిన పప్పులన్నీ వేగి అనిపించాక దాంట్లోకి 5-6 తెల్ల వెల్లుల్లి వేసుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టు. ఇప్పుడు ఆ పప్పు వేయించిన బాండీలోనే ముందుగా ఒలిచి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని వేసుకోండి. నల్లేరు ముక్కలు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అవి కొంచెం రంగు మారే అనిపించగానే వాటిని కూడా తీసుకు చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిలోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 8 పచ్చిమిర్చిని వేసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా వేసుకుంటే సరిపోతుంది. అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేయటం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గాక స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ మనం ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న పప్పుని జార్లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వేయించిన నల్లేరు ముక్కలు వేసుకొని మళ్ళీ గ్రైండ్. ఆ తర్వాత అందులోకి వేయించిన పచ్చిమిర్చి టమాటా కూడా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. అంతే, పచ్చడి అయిపోయింది. ఇప్పుడు ఆ పచ్చడికి పోపు వేసుకుందాము. నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వేపేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఆ పోపులోకి వేసి బాగా కలుపుకోవాలి. పోపు వేసి కలిపిన నల్లేరు పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసి ఇప్పుడు అందులోకి ఫైనల్గా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. రుచికరమైన పచ్చడి రెడీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.